రుద్రాక్షలను ఎందుకు ధరించాలి, దాని ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరు తెలుసుకో. ప్రస్తుత కాలంలో ఎవరైనా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే రుద్రాక్షను ధరించాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ముందుగా రుద్రాక్షను ధరించే నియమాలను మీరు తెలుసుకోవాలి. రుద్రాక్షను ధరించే ముందు కొన్ని నియమాలను పాటిస్తే శుభ ఫలితాలను పొందుతారు. పురాణ గ్రంథాల ప్రకారం హిందూ మతంలో రుద్రాక్షకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రుద్రాక్ష శివునికి చాలా ప్రీతికరమైనదని నమ్ముతారు. ఈ కారణంగా రుద్రాక్షను ధరించిన వ్యక్తి దేవుని నుంచి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతాడు. మత విశ్వాసాల ప్రకారం శివుని కన్నీళ్ల నుంచి రుద్రాక్ష ఉద్భవించిందని నమ్మకం. ఈ కారణంగా హిందూ మతంలో రుద్రాక్ష అద్భుతంగా, అతీంద్రియంగా పరిగణించబడుతుంది. రుద్రాక్షలు ఒక ముఖి నుంచి 21 ముఖి వరకు కనిపిస్తాయి. వీటి సొంత విభిన్న ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి నియమ నిబంధనల ప్రకారం రుద్రాక్షను ధరిస్తే తను అన్ని రకాల కష్టాల నుంచి బయటపడిపోతాడు. అంతేకాదు జాతకంలో గ్రహాల స్థానం కూడా బలపడుతుంది. సతీదేవి అగ్ని ప్రవేశం చేసి తన దేహాన్ని త్యాగం చేసిన తర్వాత శివుని కంట కన్నీరు వచ్చాయని, ఆ కన్నీళ్లు భూమిపై చాలా ప్రదేశాల్లో పడి వాటి నుంచి ప్రకృతికి ఒక అద్భుత అంశం లభించిందని పురాణాల్లో పేర్కొనబడింది. అదే రుద్రాక్ష రూపం. నియమాలు, ఆచారాల ప్రకారం రుద్రాక్షను ధరించిన వ్యక్తి జీవితంలో బాధలు దూరం అవుతాయి, శివుని ఆశీస్సులు లభిస్తాయి. రుద్రాక్ష ధరించడానికి నియమాలు చూసినట్లయితే ఎవరైనా రుద్రాక్షను ధరించే సమయంలో మొదట రుద్రాక్ష మంత్రం, రుద్రాక్ష మూలా మంత్రాన్ని 9 సార్లు జపించాలి. అంతేకాదు రుద్రాక్షను పవిత్ర స్థలంలో మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోవాలి. హిందూ మతంలో రుద్రాక్షను తులసి జపమాల వలె పవిత్రంగా భావిస్తారు. అందువల్ల దీన్ని ధరించిన తర్వాత మాంసం లేదా మద్యం తీసుకోకూడదు. రుద్రాక్షను శ్మశాన వాటికకు తీసుకువెళ్ళకూడదు. అంతేకాదు నవజాత శిశువు పుట్టినప్పుడు లేదా నవజాత శిశువు జన్మించిన ప్రదేశంలో రుద్రాక్షను ధరించి సంచరించకూడదు. స్నానం చేయకుండా రుద్రాక్షను తాకకూడదు. స్నానం చేసిన తర్వాత, శుద్ధి చేసిన తర్వాత మాత్రమే రుద్రాక్షను ధరించాలి. దీంతో పాటు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఎరుపు లేదా పసుపు దారంతో రుద్రాక్షను ధరించడం వల్ల ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతోంది. నలుపు రంగు దారంతో దీన్ని ఎప్పుడు ధరించకూడదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష జపమాల ధరించిన తరువాత దీనిని మరెవరికి ఇవ్వకూడదు. అదే సమయంలో మరొకరు ఇచ్చిన రుద్రాక్ష జపమాలను ధరించకూడదు. రుద్రాక్షను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూసల రంధ్రాలలో దుమ్ము ధూళి పేరుకుపోకుండా వీలైనంత వరకు తరచుగా శుభ్రం చేయాల్సిందే. రుద్రాక్ష దారం మురికిగా లేదా పాడైపోయినట్లయితే దాన్ని మార్చాలి. శుభ్రపరిచిన తర్వాత రుద్రాక్షను గంగాజలంతో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల స్వచ్ఛతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇక జపించాల్సిన మంత్రం విషయానికి వస్తే రుద్రాక్ష ధరించే ముందు దాన్ని శుద్ధి చేయడం చాలా ముఖ్యం. రుద్రాక్షను సోమవారం, మహాశివరాత్రి లేదా శ్రావణ మాసంలో ఏ రోజైనా ధరించవచ్చు. ముందుగా వెండి లేదా రాగి గిన్నెలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తీసుకుని కలపాలి. ఈ మిశ్రమంలో రుద్రాక్షకు స్నానం చేపించాలి. స్నానం తర్వాత స్వచ్ఛమైన నీటిలో గంగాజలంతో మళ్ళీ శుద్ధి చేసి పూజా స్థలంలో ఎర్రటి వస్త్రం మీద ఉంచి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం నమః శివాయ అనే ఈ మంత్రాన్ని 501 సార్లు లేదా 1100 సార్లు జపించాలి.